దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయినటువంటి దేవాతి దేవుని ఉచితమైన కృపా బాహుల్యత చొప్పున మనందరము దేవుని యొక్క మాటలు ధ్యానం చేయడానికి, ఆయన మాటలను మనం ఒకసారి మరలా నెమరు వేసుకోవడానికి, వాక్యములు ఉన్నటువంటి ఓ గొప్ప అమూల్యమైన మాటలు మనం ఒకసారి మరలా ధ్యానం చేయడానికి దేవుడు మనందరికీ ఇస్తున్న ఈ సదవకాశానికై మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. చాలామంది కనురెప్పపాటున జీవితాలన్నీ కనుమరుగైపోతూ ఉన్నాయి. ఎప్పుడు ఎవరి జీవితం ఎలా ముగించబడుతుందో, ఎప్పుడు ఎలా మన దీపం ఆరిపోతుందో ఎవ్వరికీ తెలియదు. ఉన్న దినాననే ప్రతి దినము కూడా మనందరం సిద్ధపాటు కలిగి దేవుని రాకడ కొరకే మనందరం ఎదురు చూస్తూ వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా, దేవుడు కోరుకునే విధంగా, మెచ్చే విధంగా మనందరి యొక్క భక్తి జీవితాలు చాలా ముందుకు కొనసాగాలని, మనందరి పట్ల దేవుడు గొప్పగా మహిమ పొందాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ వాక్యానుసారంగా, ఈ వాక్య ధ్యానానుసారంగా మనందరము కూడా సిద్ధపాటు కలిగి జీవిద్దాం. దేవుడు మనతో ఏమైతే మాట్లాడుతున్నాడో దానిని చేత పట్టుకుని హృదయలో పెట్టుకుని ముందుకు కొనసాగుదాం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటి అంశభాగం ఏమిటి అంటే, దేవునిని నమ్మిన వారు ఆచరించవలసినవి ఏమిటి. నేను మరలా చెప్తూ ఉన్నా, దేవునిని నమ్మిన వారు ఆచరించవలసినవి ఏమిటి. అయితే దేవునిని నమ్మిన వారితో సహా బయట ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడవ్వచ్చు, అన్యుడవ్వచ్చు, అందరూ కూడా ప్రస్తుతం ప్రపంచంలో కొన్ని వింతైనటువంటి ఆచారాలను పాటిస్తూ ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, కోకొల్లలుగా చాలా వరకు ఎప్పటి నుంచో పూర్వం మేము పుట్టిన నాటు నుంచి, ఆనాటు నుంచి సంఘ సభ్యులం, ప్రభు బల్ల పంచేవారం, అది ఇది, నేను చాలా సీనియర్ని, ఈ రకంగా మాట్లాడుకుంటూ భక్తి చేస్తూ క్రైస్తవులమని చెప్పుకుంటున్న వారితో సహా ప్రస్తుతం అన్యాచారాలకి సంబంధించిన ఆచారాలను ఎన్నెన్నో పాటిస్తున్నారు. వాటిని ముందుగా ఒకసారి మనం కోకొలలుగా అట్లా ధ్యానం చేస్తూ ఏ ఆచారాలు ఎట్లా పాటిస్తున్నాం, కానీ దేవుడు ఏ విధంగా ఏ ఆచారాలను మనం పాటించాలని చెప్పి మాట్లాడుతున్నాడు. దేవునిని నమ్మిన వారు ఏం ఆచరించాలో ఏమిటో మనం చూసి ముందుకు కొనసాగుదాం. అయితే ప్రస్తుతం క్రైస్తవులు అవ్వచ్చు, క్రైస్తవేతరులు అవ్వచ్చు, అందరితో కూడా ఈ ఆచారాలను పాటిస్తున్నారు. మొట్టమొదటిగా ఏమిటి అంటే, పిల్లి ఎదురొస్తే అక్కడే ఆగిపోవడం. చాలామంది ఏం చేస్తున్నారు, పిల్లి ఎదురొచ్చిందని, కుక్క ఎదురొచ్చిందని, కాకి ఎదురొచ్చిందని ఈ రకంగా ఎదురొస్తే అశుభమని ఆగిపోతున్నారు. పిల్లి ఏదో తినడానికి పోతూ ఉంటే మనమడ్డొచ్చి అయి భయపడుతూ ఉంటే వాటికి మనం భంగం కలిగిస్తున్నదైనా ఆ దశలో వెళ్లకుండా, అట్లా ఆలోచించకుండా దాని వలన మనకేదో అశుభం అని ఆలోచిస్తున్నారు. సరే, అన్యులు ఆచరించుతున్నారంటే అదొక రకంగా మనం అనుకుందాం. వారి పురాణాల్లో, వారి యొక్క గ్రంథాల్లో లిఖించబడి ఉంది, ఓకే. క్రైస్తవుడు ఎందుకు ఆలోచిస్తూ ఉన్నాడు అలా? మనలాగా బ్రతికే జీవులే కదా, అవి బ్రతకడానికి, చక్కగా ముందుకు కొనసాగడానికి, వాటి యొక్క వంశాన్ని పెంపొందింపజేసుకోవడానికి బ్రతుకుతున్న బ్రతుకులో వెళ్ళిపోతూ ఉంటే మనం వాటికి భంగం కలిగిస్తున్నాం. కానీ మనం అనుకుంటే అవే మనకి భంగం కలిగిస్తుంది అని. మొట్టమొదటిగా పిల్లి ఎదురొచ్చిందని, అదెదురొచ్చిందని, ఇదెదురొచ్చిందని ఇట్లా మనం అశుభమని పాటిస్తున్నాం. రెండవదిగా ఏంటంటే, చనిపోయిన వితంతువు చక్కగా అప్పటి వరకు అన్యోన్యంగా బ్రతుకుంటారు, ఘనమైన రీతిలో అన్నిటినీ కుటుంబాన్ని పరిపాలించుకుని ఉంటారు. అలాంటి భర్త ఏదో అనారోగ్యంతో చనిపోతే, ఏదో తను ప్రవర్తిస్తున్న ప్రవర్తనలోనో కొన్ని వ్యాధులు సోకి ఎలానో యాక్సిడెంట్లోనో సంథింగ్ ఎలా అయినా చనిపోవచ్చు. అలాంటి భర్త చనిపోయి బాధపడుతూ బెంబేలెత్తుతూ కుటుంబం అంతా అల్లాడిపోతుంటే, ఏదో బయటికి వెళ్ళి ఏమైనా తెచ్చుకుందామని వస్తూ ఉంటే వితంతువులు చూసి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. ఇదెక్కడి కర్మ, ఇదెక్కడి ఆచారం? ఆమె మనిషి కాదా? మనలాగా బ్రతుకుతున్న జీవి కాదా? మనలాగానే భోజనమే తింటుంది, ఇంకేమీ తినట్లా. ఈ రకంగా నాకు తెలిసిన క్రైస్తవుల్లో కూడా, చూసిన వారిలో కూడా చాలామంది ఉన్నారు. వితంతువులు, భర్త లేని భార్యలు ఎదురొస్తూ ఉంటే అక్కడితో ఆగిపోయేవారు చాలామంది ఉన్నారు. ఈ రకమైన ఆచారాలు కూడా ప్రస్తుత క్రైస్తవ్యంలో జరుగుతున్నాయి. సరే, ఇంకా చూద్దాం. అదే కాకుండా చాలామంది తుమ్మితేనో దగ్గితేనో అశుభం అనుకుంటారు.
పాపం లోపలేదో శారీరకంగా ఏదో సంథింగ్ జరిగి తుమ్ములు వస్తే అశుభం అని ఎందుకు వెళ్ళిపోతూ ఉంటారో నాకు అర్థం కాదు. తుమ్మితే మంచిదే కదా, ఆరోగ్యానికి మంచిదే కదా. తుమ్ము రాకపోతే మనం మనుషులు కాదు అనుకోవాలి. చక్కగా తుమ్ముతున్నాం, అన్నీ సహజంగా ఏమేమి జరగాలో అన్నీ జరుగుతున్నాయి. తుమ్మితే అశుభం ఏంటండి? చేసే పనిలో అశుభం ఉంటుంది. నువ్వు సరిగ్గా చేసే పనిలో ఫుల్ఫిల్గా దేన్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా చేయకపోతే దానిలో అంతరాయం కలుగుతుంది. కానీ ఎవడో ఎదురొచ్చాడని, ఏదో ఎదురొచ్చిందని, ఎవడో తుమ్మాడని ఈ విధంగా చేస్తే ఎలా మనం ముందుకు కొనసాగేది? దేవుణ్ణి నమ్ముకుంది అందుకేనా? ఆలోచించండి మీరే ఒకసారి. కుటుంబాల్లో తల్లులు అవ్వచ్చు, తండ్రులు అవ్వచ్చు, పెద్దవారు అవ్వచ్చు, లేదా పుట్టుకతో క్రైస్తవ్యం కాకుండా తర్వాత దేవుణ్ణి నమ్ముకొని మార్పు చెంది దేవుణ్ణి అంగీకరించిన వారు కూడా ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పటికే కుర్చీలు ఎదురు వేసుకునే చక్కగా సోఫాల్లో కూర్చొని చూస్తూ ఉంటారు. మీరు ఆలోచించండి ఒకసారి. ఇంకా చాలా ఉన్నాయి, వాటిని కూడా చూద్దాం. హిజ్రాలు చక్కగా రోడ్ల మీదనో షాప్లలోనో ఎట్లనో వెళ్తూ ఉంటారు. వారు ఆశీర్వదిస్తే చాలా మంచిదంటరా. చాలామంది ఆశీర్వాదం పొందుకున్నారని నేను అనట్లేదు, కానీ ఈ మాట చాలామంది మాట్లాడతారు. హిజ్రాల దగ్గరికి వెళితే వాళ్ళు చేయి వేస్తే వారికి డబ్బులు ఇస్తే ఆశీర్వాదం వస్తుంది, వారు చక్కగా ఆశీర్వాదాన్ని పొందుకోవచ్చు అని అనుకుంటారు. కానీ అది ఎక్కడ ఆశీర్వాదం కానీ ఏమీ లేదు. కేవలం దేవాతి దేవుని దగ్గర నుంచి మాత్రమే ఆశీర్వాదం వస్తుంది. అసలు ఎందుకలా వచ్చింది ఆచారం అంటే, పూర్వకాలంలో రాజుల దగ్గర చక్కగా నపుంసకులను పెట్టేవారు. కొన్నాళ్ళ తర్వాత అందరూ వారి దగ్గర ఉండలేరు కదా, ఏదో ఒకటి పని చేసుకోవాలి. వీడా ఏంటో ఇట్లా ఉన్నాడు, వీడికి పని కాదు ఏమీ కాదు, మనం దగ్గరకు కూడా రానియొద్దు, వీడిని నెట్టేద్దాం అంటరానివనిగా చూస్తూ ఉన్నారు. ఈ క్రమేణా ఒక నాయకులు, గొప్ప వ్యక్తులు వచ్చి వారికి 10 రూపాయలు ఇచ్చి వారి చేత వచనాలు పలికించుకోండి, మంచి జరుగుద్ది అని అట్లా ప్రారంభించి ఈనాడు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకు 10 రూపాయలు ఇవ్వాలరా, వాళ్ళతో నెత్తిమీద చేయించుకోవాలి అంతే. ఇప్పుడు పాస్టర్ చేతులు వేయించుకుని, వాళ్ళ చేతులు వేయించుకుని, ఎవరెవరో చేతులు వేయించుకుంటే ఏమీ ఉండదు, భ్రష్టు పట్టిపోతాం అంతే. ఈ ఆచారాలు చాలా రకాలుగా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. వాస్తులని అదని పాస్టర్ దగ్గరికి వస్తారు, అయ్యా మేము ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం, ప్రార్థన చేయండి అంటారు. అట్లనే నేరుగా బండేసుకుని ఈ పూజారి దగ్గరికి వెళ్ళి వాస్తు చూయించుకోవడానికి కూడా తీసుకొచ్చేవారు చాలామంది ఉన్నారు. చాలామంది ఈ మధ్యకాలంలోనే మేము చర్చి కట్టాం. చాలామంది వచ్చి ఏమంటున్నారంటే, ఇది ఇక్కడ ఉండకూడదే, ఈ వంటగది ఇటు ఉండాలి కదా, అది ఇటు ఉండాలి కదా. ఈ రకమైనటువంటి పోకడలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి క్రైస్తవ్యంలో. ఎక్కడుంటే ఏమైందండి? వినియోగించుకోవడానికే కదా కావాల్సింది మనకి. ఇంకిత జ్ఞానంతో జ్ఞానయుక్తంగా ఆలోచించుకొని దేవుడు ఏవైతే ఆచరించమన్నాడో వాటిని మాత్రమే మనం ఆచరించాలి. ఇంకొకటి కూడా చూద్దాం. గర్భం దాల్చిన స్త్రీలు ఉంటారు, వారి భర్తలని ఎవరైనా మన తోబుట్టువులు అవ్వచ్చు, మన సభ్యులు అవ్వచ్చు, మన సమాజంలో ఉన్న అత్యంత స్నేహితులు అవ్వచ్చు, సుపరిచితులు అవ్వచ్చు, ఎవరైనా చనిపోతే నీ భార్య గర్భం దాల్చింది కదా, చూడ్డానికి కానీ ఆ పాడిని ఎత్తడానికి కానీ ముట్టుకోవడానికి నువ్వు వెళ్ళకూడదు. అప్పుడు వరకు చేసిన సహాయం ఏమైపోయింది, మాట ఏమైపోయింది, వారి స్నేహం ఏమైపోయింది, ఒక్కసారిగా అన్నీ తుడిచిపెట్టుకుపోయాయా కన్ను మూసిన తర్వాత? ఎంత అధ్వాన్య స్థితిలో బ్రతుకుతున్నాం. ఈ రకమైన ఆచారాల వలన ఎవరికి ఉపయోగం? నీకైనా, నీ కుటుంబానికైనా, సమాజానికైనా, సంఘానికైనా ఎవ్వరికీ ఉపయోగం లేదు ఈ ఆచారాలను పాటించడం వలన. ఈ రకమైన ఆచారాలు జరిగితే దేవుడు చూసి ఏమనుకోవాలి? అరే, నేను పాటించమన్న ఏమిటి, వాక్యానుసారంగా ఉన్నవేమిటి, మీరు చేస్తున్నవేమిటి? ఇజ్రాయేలు ప్రజలు ప్రతిసారి హింసించబడడానికి, ప్రతిసారి శిక్షణ అనుభవించడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు చెయ్యమన్నది చేయకుండా, విధేయత చూపకుండా వారు ఇష్టానుసారమైనటువంటి పోకడ ప్రవర్తన, దానిని మనం ఆచారాలుగా మాట్లాడుకుంటున్నాం ఈ దినాన. ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ పరిశుద్ధ గ్రంథంలో గొప్ప అమూల్యమైనటువంటి ఉన్నాయి, వీటిని ఆచరించాలి దేవుని పిల్లలు అని. అలాగే చాలామంది చూస్తూ ఉంటాం, దిష్టి చిక్కలని, కాళ్ళకి తాయుత్తులని. అసలే దిష్టికే దిష్టి వచ్చే విధంగా ఉంటారు మన పిల్లలు కొంతమంది. కాళ్ళకి చూస్తే తాయుత్తులు ఏంటో నల్ల దారం, ఒకటి గేదెతో చేసినటువంటి వెంట్రుకల్ని చుట్టేసి ఆడవాళ్ళు జరేసుకుంటారు కదా, జడ, వాటిలాగా ఉంటాయి కాళ్ళకి. ఏంటమ్మా అంటే, నా దిష్టి తగలకుండా అన్న. ఏమమ్మా దిష్టి ఎందుకమ్మా? ఎవరి దిష్టు? అందరి దిష్టి అన్నా. ఏం సాధించావని ఈ రకంగా ఉంటూ ఉన్నాయి. కానీ వీటన్నిటినీ పక్కన పెట్టేద్దాం.
ప్రస్తుతం క్రైస్తవ్యులు అనే వారు కూడా వీటిని ఆచరిస్తూ ఉన్నారు. సంఘానికి వచ్చే వారి కాళ్ళకు కూడా చాలా ఉన్నాయి. సంఘానికి వచ్చే పిల్లలు చాలామంది దిష్టి చిక్కులు పెట్టుకుంటున్నారు. వీటి వల్ల ఉపయోగమే లేదు. ఈ ఆచారాలను ఆచరించడం వలన మనకి లాభము కూడా ఏమీ లేదు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఓ నా ప్రియ బిడ్డ, వాక్యానుసారంగా కొన్ని గొప్ప ఆచారాలను నేను మీకు ఇచ్చాను. వాటిని కానీ మీరు స్వీకరించి నిజముగా వాటిని ఆచరిస్తే ఓ గొప్ప మేలు ఉంటుంది. నేను సంతోషించబడతా, మీరు సంతోషించబడతారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏవో అవి చూసి మనం ముందుకు కొనసాగుదాం. వాక్యంలోనికి రండి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచినట్లయితే నిర్గమాకాండము 10వ అధ్యాయము 9వ వచనము. నిర్గమాకాండం 10వ అధ్యాయము 9వ వచనం. అందుకు మోషే మేము యెహోవాకు పండుగ ఆచరింపవలను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళేదమనెను. ఎందుకు? దేవునిని ఆరాధించుటకు ఎలా వెళ్తున్నారు, ఎలా ఆచరించి వెళుతున్నారు అంటే పండుగగా ఆచరించి వెళుతూ ఉన్నారు. చాలామంది అప్పటి వరకు పెద్ద పెద్ద శబ్దాలతో పెద్ద గొంతుతో బాగా మాట్లాడుతూ వస్తారు. ఎప్పుడైతే మందిరపు ద్వారాని దగ్గరికి వస్తే ఈ ముసిగిట్టేసేసి ఇంకొకరు కనపడకుండా ఏడుపు ముఖంతో, అస్సలు వీళ్ళు ఆనందం అనే మాట వీళ్ళకి తెలియదేమరా పాపం, ఎంత బాధలు ఉన్నాయో వీళ్ళకి అన్నట్లుకుంటూ వస్తారు. అప్పటి వరకు ఫంక్షన్స్కేమో పెళ్ళిళ్ళకేమో చక్కగా నగలేసి ఆభరణాలు ధరించి పట్టు చీరలు కట్టుకుని ఘనంగా వెళ్తారు. కానీ దేవుని సన్నిధికి వచ్చేది ఎప్పుడు మాత్రం చిరిగిపోయిన చీరలు వేసుకుని వస్తారు, పాచిపోయిన చీరలు వేసుకుని వస్తారు. ఇదా పండుగగా ఆచరించడం? అవేమో చక్కగా అటు కట్టకూడదు, ఇటు కడదాం, అటొద్దు, ఇది చేద్దాం, దిష్టి చొక్క పెట్టు, ఇది చేద్దాం, ఇవన్నీ ఆచరిస్తాం. కానీ పండుగగా ఆచరించవాలి. ఆరాధనకు ఎవరైతే వస్తూ ఉన్నారో, ఆరాధన క్రమం ఏదైతే జరుగుతుందో ఆ ఆరాధనలో పండుగగా ఆచరిస్తూ దేవుని ప్రాంగణంలోనికి రావాలి. మోషే ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలందరినీ తోడుకుని మేము పండుగ ఆచరించాలి, మా దేవునికి ఘనమైన నివాళులు అర్పించాలి అని మేమందరం పోవాలని చెప్పి ఫరోతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనతో ఆచరించాలి. దేనిని ఆచరించాలని చెప్తూ ఉన్నాడంటే ఆరాధనకు వచ్చే మనం దానిని పండుగగా ఆచరించే వారిగా రావాలి. ఆరాధనలో గొప్ప సంతోషాన్ని చూసేవారిగా రావాలి. ఆరాధనలో దేవునికి విలీనమైపోయే వారిగా, గొప్ప ఆనందాన్ని చూసేవారిగా రావాలి. ఈ ఆనందాన్ని ఎంతమంది పొందుకుంటూ ఉన్నామో పరిశీలన చేసుకోండి. అన్నిటినీ ఆచరించడం కాదు, దేవుడు చెప్పిన దానిని ఆచరించాలమ్మా. ఎంతమంది సంతోషంగా వస్తున్నారు? ప్రార్థనకి రావడం అంటే ఏడుపే కాదు, గొప్ప ఆయుష్నిచ్చాడు, సమృద్ధినిచ్చాడు, అన్ని సుఖ సంతోషాలతో ఈరోజు మనం అనుభవిస్తున్నది, పొందుకొనుచున్నది ప్రతిదీ కూడా దేవుడే ఇచ్చాడని ఓ గొప్ప పండుగగా మనం చేయాలి. అన్నొస్తున్నాడు, అన్నీ వస్తాయి, బాబు వస్తాడు, జాబ్ ఇస్తాడు, ఇవన్నీ అంటున్నాం. కానీ వారికి మాత్రం సంతోషిస్తాం. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఇన్ని కలుగ చేసిన దేవాతి దేవునికి పండుగగా ఎందుకు రావట్లేదు, ఎందుకు ఆచరించట్లేదు? ఇప్పటి వరకు ఏదైతే అయిపోయింది, దేవుడు ఈ దినాన ఈ క్షణాన మీ అందరితో మనందరితో మాట్లాడుతున్నాడు. ఆరాధనను మనం పండుగగా ఆచరించాలి. రెండవదిగా కూడా చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 19వ వచనం. మీ దేవుడనైన యెహోవాను నేనే గనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుడి. రెండవదిగా ఏం ఆచరించాలట? విశ్రాంతి దినమును ఆచరించాలి. కరోనా ఏమంటూ వచ్చిందో ప్రతి ఒక్కరూ కూడా సెల్ల గురించి అంటే తూ తెలియదు. ప్రతి ఒక్కరు లైవ్, మేము ఆరాధనకి రామన్నయ్య, లైవ్ స్ట్రీమింగ్లో ఉన్నాం, జూమ్ మీటింగ్లో ఉన్నాం, అక్కడున్నాం, ఇక్కడున్నాం. ఈ ఆచారాలు వచ్చేసాయి, కొత్త పోకడలు వచ్చేసాయి. చాలామంది మేము వెళ్ళి కుటుంబంలో ఇంత ఆర్థిక ఇబ్బందులు, ఇన్ని శ్రమలు, ఆధ్యాత్మికంగా ఎదగలేకున్నారు కదా, మందిరానికి రండన్నా, దేవుడు మనతో మాట్లాడతాడన్నా, మన జీవితాలు బాగుంటాయన్నా రా అంటే, నేను రావట్లేదన్నా, లైవ్ స్ట్రీమింగ్లో పలానా వాళ్ళ మీటింగ్ వింటున్నాను, పలానా లైవ్ చూస్తున్నాను అని చూస్తూ ఉన్నారు. కానీ దేవుడు మాట్లాడుతున్నది, దేవుడు ఆచరించమనుతు ఏమిటి అంటే విశ్రాంతి దినము మనం ఆచరించాలి.
పరిశుద్ధ దినాన్ని, విశ్రాంతి దినాన్ని క్రమముగా ఆచరించాలి. ఏమైందిలే ఒక్కరోజు వెళ్ళకపోతే, ఒక్కరోజు ఆ పరిశుద్ధ దినాన్ని మనం ఆచరించకపోతే ఏమైందిలే, ఒక్కసారి ఏమైందిలే వదిలేద్దాం వాడికి వచ్చినట్లు, ఒక్కసారి వాడి కన్నులు, నా కన్నులు వాడి వైపు చూడకపోతే ఏమైపోతే మన బ్రతుకులు. ఈ విధంగా కానీ దేవుడు కూడా ఏమైందిలే అని వదిలేస్తే మన బ్రతుకులు ఎక్కడుండయో. ఇది మనం ఆచరించాలమ్మా. మొట్టమొదటిగా మనం ఆచరించాల్సింది ఆరాధనను పండుగగా ఆచరించాలి. రెండవదిగా విశ్రాంతి దినమును మనం ఆచరించాలి క్రమము తప్పకుండా. ఇప్పటి వరకు ఎవరైనా లైవ్ స్ట్రీమింగ్లోనో అక్కడో ఎక్కడో విశ్రాంతి దినాన్ని ఆ పనో ఈ పనో అని చెప్పి అట్లా వెళ్ళిపోతూ దాన్ని వెనక్కి త్రోసేస్తూ ఉన్నారేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, విశ్రాంతి దినమున మీ సన్నిధిలో ప్రక్కన ఏదైనా ఉన్నా సరే, అక్కడో ఇక్కడో కాదు, ఎక్కడైనా సరే మీరు చాలా జాగ్రత్తగా క్రమము కలిగి దానిని ఆచరించాలి విశ్రాంతి దినమును. ఇప్పటి వరకు మీరు దేవుని సన్నిధి ప్రాంగణానికి వెళ్లకుండా, దేవుని సన్నిధిలో గడపకుండా, విశ్రాంతి దినమును ఆచరించకుండా ఎంతమంది అయితే ఉన్నారో, ఈ లైవ్లో మీరు టీవీలు చూడడం, వాక్యం వినడం గొప్ప విషయమే. కానీ నేరుగా ప్రత్యక్షంగా సేవకుడితో ఓ సత్సంబంధాన్ని కలిగి ఉండడం, దేవునితో ఓ గొప్ప సంబంధాన్ని కలిగి ఉండడం, నీ బాధలు, నీ ఇబ్బందులు, నీ ప్రతిదాన్ని సేవకులతో పంచుకోవడం, అందరూ కలిసి ఒక కుటుంబంగా, ఒక ఆప్యాయతగా కలిసి కూడుకునే గొప్ప ప్రాంగణం అది, ఓ గొప్ప కుటుంబం అది. అక్కడే దొరుకుతుంది విశ్రాంతి దినము రోజున. అక్క ఏమక్క అలా ఉన్నావు, మొన్న ఇబ్బంది అని చెప్పి మనం చూసాం కదా, ఇప్పుడు ఆ ఇబ్బంది తగ్గిందా? ప్రార్థనాపూర్వకంగా మేమందరం మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. ఇలాంటి మంచి మంచి వ్యక్తులు మనకి కలిసే చోటు ఏదైతే ఉందంటే అది విశ్రాంతి దినం రోజున గడిపే ఓ సన్నిధి ప్రాంగణం మాత్రమే. దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, దేవుడు చెప్తూ ఉన్నాడు, మొట్టమొదటిగా ఆరాధనను పండుగగా ఆచరించాలి. రెండవదిగా విశ్రాంతి దినమును మనం ఆచరించాలి. మూడవదిగా కూడా చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 24వ వచనం. 37వ అధ్యాయము 24వ వచనం. నా సేవకుడైన దావీదు వారికి రాజువును వారికందరికీ కాపరి ఒక్కడే యుండును. వారు నా విధులను అనుసరింతురు. నా కట్టడలను గైకొని ఆచరింతురు. కట్టడలు, విధులు అనగా ధర్మశాస్త్రం, దేవుని పరిశుద్ధ గ్రంథం లేదా దేవుని వాక్యాన్ని ఎవరైతే ఆచరిస్తారో దేవుడు వారిని మెచ్చేవాడై ఉన్నాడు. మనం మూడవదిగా ఆచరించాల్సింది ఏమిటి అంటే ధర్మశాస్త్రాన్ని ఆచరించాలి. చక్కగా పార్కింగ్కి వెళ్తున్నప్పుడు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అక్కడ పెడితే చట్టం ఊరుకోదు, ఇక్కడ పెడితే చట్టం ఊరుకోదు, వీరిని హింసిస్తే చట్టం ఊరుకోదు. ఇవన్నీ మనకు తెలుసు. కానీ దేవుడు ఇది చేయకపోతే, తను అప్పగించిన మాట అవ్వచ్చు, ఆజ్ఞ అవ్వచ్చు, ధర్మశాస్త్ర ప్రకారంగా ఇది చేయకపోతే నాకు ఇబ్బంది, నాకు శ్రమ అని ఎంతమంది ఆలోచిస్తూ దీన్ని ఆచరిస్తూ ఉన్నారో పరిశీలన చేసుకోవాలి. ఏవేవో కాదు పరిశీలన చేసుకుని మనం ఆచరించాల్సింది. ప్రస్తుతం చాలామంది ఇవి ఆచరిస్తేనే మన దగ్గరికి వస్తూ ఉంటారు. దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, ఇవన్నీ మీరు ఆచరిస్తున్నారే అని ఎంతోమంది అడుగుతూ ఉంటారు. ఒకసారి ఇప్పటి వరకు మన దేవుడు అన్నారే, ఆ దేవుడు నమ్ముకున్న వెంటనే బొట్టు తీసేశారు, అది తీసేశారు, ఇది తీసేశారు, మన ఆచారాలు అన్నీ పోయినాయి కదా అంటే, నేను నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నాను. ఆ దేవుడు ఆచరించవలసినవి ఏమిటో చెప్తూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథం ప్రకారం. ఏమిటో తెలుసా? మొట్టమొదటిగా ఆరాధనను పండుగగా ఆచరించాలి. రెండవది విశ్రాంతి దినమును ఘనముగా ఆచరించాలి. మూడవదిగా ఆయన ధర్మశాస్త్రాన్ని అనగా ఆయన కట్టడలను, విధులను ఘనముగా ఆచరించాలి. ఎంతమంది ఆచరిస్తూ ఉన్నారు? ఎంతమంది ఈ పరిశుద్ధ గ్రంథాన్ని స్వస్థత కోసం తల కిందనో, చంకలోనో, దిండు కిందనో, ఆ దయ్యం వస్తుంది, ఈ దయ్యం వస్తుంది, ఆ చీకటి వస్తుంది, ఈ చీకటి వస్తుందని ఎక్కడో అక్కడో దీన్ని తగిలిచ్చేస్తూ ఉన్నాం. కానీ దీని వల్ల మనకు ఉపయోగం లేదు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు వలన మన జీవితాలకు గొప్ప ఉపయోగం. వాటిని ఎక్కడ పెట్టుకోవాలి? తల కింద కాదు, ఎక్కడో కాదు, హృదయంలో పెట్టుకోవాలి. దీనిని హృదయంలో పెట్టుకుని ఆచరించాలి. ఎంతవరకు ఆచరిస్తూ ఉన్నారో పరిశీలన చేసుకోండి. దేవుడు ఆచరించమనవి ఇవి. చివరిగా ఇంకొకటి చూసి మనం ముగించుకుందాం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము
3వ వచనం చదవండి. అందుకు యెహోషాపాతు భయపడి అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినము ఆచరింపవలనని ఆచరింపవలనని చాటింపగా. 3వదిగా మనం ఏం ఆచరించాలి? 4వదిగా ఉపవాస దినమును మనం ఆచరించాలి. ఈ ఉపవాస దినము అంటే చాలా మంది ముఖాల్లో అన్న ఏమన్నా అలా ఉన్నారంటే ఉపవాసం అన్న నీరసంగా కనిపిస్తూ ఉంటారు. వాస్తవానికి ఉపవాసం అంటే కూడు మానేసుకుని మొత్తం తినడం మానేసి నీరసంగా ఎప్పుడు పడిపోతామా అన్నట్లుగా కాదు ఉండాల్సింది. అసలు ఉపవాస దినాన్ని ఎలా ఆచరించాలంటే, ఉపవాసము అనగా చాలామంది మీకు తెలుసు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అంటే రాష్ట్రపతి తరువాత రాష్ట్రపతి అంతటి వాడని అర్థం. ముఖ్యమంత్రి తరువాత ముఖ్యమంత్రి అంతటి వాడితో సమానంగా. ఇప్పుడు కూడా అంతే. ఉపవాసము అనగా దేవునితో నివాసము చేయడం, దేవునితో నివాసము చేయడం. మీరు ఉపవాసము నుండి అక్కడ తిరుగుతూ ఇక్కడ తిరుగుతూ ఆ పనిలో ఉంటూ ఈ పనిలో ఉంటూ దేవునితో మాట్లాడకుండా సమయాన్ని గడపకుండా ఆయనతో నివాసము చేయకుండా చేసేది ఉపవాసమే కానే కాదు. వాస్తవానికి పూర్వపు దినాల్లో ఉపవాసం దానికి ఈ ఫుడ్ మానేద్దాం, ఈరోజు ఈ అన్నాన్ని మానేద్దాం, ఆహారం తీసుకోవద్దు అని పెట్టుకుంటారు. ఎందుకు అలా జరిగింది? ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఒకానొక దినాల్లో వ్యవసాయం తప్పించి వారికి వేరొక పని ఏమీ ఉండేది కాదు. ఎప్పుడు చూసినా వ్యవసాయం పని చేసుకోవడం, తినడం, వ్యవసాయం పని చేసుకోవడం, తినడం. ఆ రోజుల్లో దేవునికి మనకి ఓ నివాసం ఏర్పడడానికి భంగం కలిగిస్తుంది ఆ వ్యవసాయము, ఆ పనులన్నీ. అందుకు దాన్ని పక్కన పెట్టారు. ఈ రోజుల్లో తిండిని నాకు తెలిసి పక్కన పెట్టక్కర్లా, నువ్వు తిని కూడా దేవునితో నివాసం చేయొచ్చు. ఆరోగ్యరీత్యా ఒకవేళ నువ్వు నివాసం చేయాలనుకుంటే ఉపవాసం ఉండు, తప్పదు, కానీ చేయొచ్చు, మంచిదే. కానీ ఈ రోజుల్లో అత్యధికంగా దేవునికి మనకి మధ్య వ్యత్యాసాన్ని ఏం చేస్తుందో తెలుసా? మొబైల్. దాన్ని పక్కన పెట్టి ఉపవాసం చేయండి. ఉపవాసం అనగా దేవునితో నివాసం. ఈ రకమైన ఉపవాసం ఎంతమంది చేస్తూ ఉన్నారు? అన్నీ మానేస్తారు, నీరసంగా ఉండరు, ప్రార్థనే చేయరు. మనకి దేవునికి మధ్య ఏదో భంగం కలిగిస్తుంది. అది ఏదైనా సరే, అది వంట అవ్వచ్చు, ఇంటి పని అవ్వచ్చు, ఏదో ఒకటి త్వరగా ముగించేసుకుని దేవునితో నివాసం చేయి. అత్యధికంగా భంగం కలిగిస్తుంది ఏమిటి అంటే మొబైల్ మాత్రమే. ఈరోజు సోషల్ మీడియా అత్యధికంగా ప్రబలిపోతూ ఉంది, సమయాన్ని అంతటిని వృధా చేస్తూ ఉంది. ఒక్కసారి కానీ మొబైల్ని పట్టుకుని తెరిస్తే గంటల పడి దానిలోనే రీల్స్ అని, ఇన్స్టాగ్రామ్స్ అని, ఫేస్బుక్ అని, అదని ఇదని, ట్విట్టర్ అని నానా రకమైన చెత్త ఉంటుంది. ఒక రకంగా మంచిది కూడా ఉంటుంది, వినియోగించుకునే మనలో ఉంటుంది అదంతా. మనం 4వదిగా ఆచరించాల్సింది ఏమిటి అంటే ఉపవాస దినమును ఘనముగా ఆచరించాలి. ఇవి చేయాల్సింది. ఉపవాసం అనగా దేవునితో నివాసం, దేవుని తరువాత దేవునికి సమీపముగా ఉండిపోయేంత గొప్పగా నివాసం చేయాలి మనం ఆయనతో. ఇవి ఆచరించాల్సింది. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మొత్తం చక్కగా మొట్టమొదటి నుంచి ఇప్పుడు మాట్లాడుకుందాం. అన్నిలో మిగతా ఎవరో ఆచరించే ఆచారాలన్నిటినీ ఈ రోజుతో ఈ సమయంతో పక్కన పెట్టేసి పరిశుద్ధ గ్రంథం లేఖనానుసారంగా దేవుడు మాట్లాడుతున్నది ఏమిటి, ఏం ఆచరించమన్నాడు అని ఈరోజు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిగా ఆరాధనను పండుగగా ఆచరించాలి. వచ్చే ప్రతి ఒక్కరం కూడా నా దేవునితో గొప్ప అన్యోన్య సహవాసం కలిగి ఉంటున్నాను కాబట్టి దీనిని పండుగగా ఆచరించాలనే గొప్ప ఆలోచనతో లోపలికి రావాలి. రెండవదిగా విశ్రాంతి దినమును ఘనముగా ఆచరించాలి, క్రమముగా ఆచరించాలి. విశ్రాంతి దినం ఏ లైవ్లోనో వాటిలోనే కాదు, వదిలేయండి. ఈరోజుతో దానికి స్వస్తి చెప్దాం. పరిశుద్ధ గ్రంథానికి తెరిచి చేత పట్టుకుని ముసలమ్మ కబుర్లు ముచ్చట్లు పక్కన పెట్టేసి దేవుని విశ్రాంతి దినమును ఘనముగా ఆచరించడానికి ముందుకు వెళ్దాం, అడుగులు వేద్దాం. 3వదిగా ఏంటంటే కట్టడలను, ఆయన విధులను ఆచరించాలి. ఏంటి? కట్టడలను, ఆయన విధులను ఘనముగా ఆచరించాలి. అనగా ధర్మశాస్త్రాన్ని స్వస్థత కోసమో, దయ్యాలు పోవడం కోసమో, చీకటి భయం నుంచి పోవడం కోసమో, రోగం కోసమో కాదు. ఇదంతా మన ఆధ్యాత్మిక స్వస్థత కోసం చేయాలి. రోగాలందరికీ వస్తాయి, ఆ రోగాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఆధ్యాత్మికంగా ఎన్నో రోగాలు ఉన్నాయి. పాపం, చూపుతో, మనస్సుతో, మాటతో అనేక విధాలైనటువంటి రోగాలు ఉన్నాయి. ఆ రోగాలకి గొప్ప ఉపశమనం కలిగించాలంటే ఈ కట్టడలను మనం ఆచరించాలి. 4వదిగా ఉపవాస దినమును మనం ఆచరించాలి. ఈ 4ంటిని ఆచరిద్దాం. అన్యపు ఆచారాలను ప్రక్కకు నెట్టివేద్దాం. దేవుడు ఎలా అయితే వీటిని పరిశుద్ధ గ్రంథం చేత తమ భక్తులతో మాట్లాడించాడో వాటిని ఆచరిద్దాం. విన్నారు కదా?
మనస్సులో చిన్న కుదుటుబాటైనా కలిగిందా? అరే, ఇప్పుడు వరకు నేను అన్ని ఆచారాలు ఆచరించానే, దేవుడు చేయమన్నది కాకుండా, దేవుడు ఆచరించమన్నది కాకుండా నా ఇష్టానుసారమైనటువంటి క్రమాన్ని ఆచరించా. అది చాలా తప్పని ఈరోజు మనందరం తెలుసుకున్నాం కదా. వీటన్నిటిని వదిలేద్దాం. అదెదురొచ్చిందని, ఇదెదురొచ్చిందని, వాళ్ళు ఎదురొచ్చారని, ఇవన్నీ వాస్తులు వీస్తులు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. దేవుడు ఆచరించమన్నవి మాత్రమే ఆచరించి ఆయన్ని సంతోషింపచేద్దాం. మనము సంతోషపడదాం. మన కుటుంబాలందరిలో కూడా ఇవే ఆచరణ జరుగులాగున మనంతటికి మనం కృషి చేద్దాం. ప్రార్థనతో ఈ కూడికను మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ బంగారు పాదాల చెంతకు చేరి మరొక్కసారి ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు అన్ని ఆచారాల్లో, లోకానుసారమైన ఆచారాలతో, వాటిలోనూ వీటిలోనూ అశుభమని, ఇది అశుభమని అన్నిటినీ మాకు తలనొప్పిగా తెచ్చుకుంటూ బ్రతుకుతూ ఆచరిస్తున్నాం. వాటి వలన ఏ రోజు మాకు ధన్యకరమైనది ఏమీ జరగలేదు. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ఆచారాలు కానీ, ఈ వాస్తులు కానీ ఏమీ లేవు. కానీ మా దేశము కంటే అత్యధికముగా ప్రబలిపోతూ ఉంది, అత్యధికముగా అభివృద్ధిలోనికి వెళ్తూ ఉన్నారు. ఏంటి అని పరిశీలిస్తే మీకు సంబంధించిన ప్రతి ఆచారమును ఘనముగా జరిగిస్తున్నారు. కాబట్టి ఈరోజు మీరు మాతో మాట్లాడారు వేటిని ఆచరించాలి అని. మొట్టమొదటిగా ఆరాధనను పండుగగా ఆచరించాలి అని, విశ్రాంతి దినమును పండుగగా ఆచరించాలి అని, ఘనమైన రీతిలో నీ కట్టడలను, నీ ధర్మశాస్త్ర విధులను ఆచరించాలి అని, ఉపవాస దినమును ఆచరించాలి అని మీరు మాతో మాట్లాడారు. అందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వినినటువంటి మాటలు ప్రతి ఒక్కటి కూడా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా మీరే ఫలింపచేసి అభివృద్ధి పొందులాగున సహాయము చేయమని మాకు రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న స్వార్థ కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో, అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని, ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని, ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి,
వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి, సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.